అందరికీ నమస్కారం. నా పేరు రజత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేషనల్ మార్కెట్ ఫన్. మీకు స్టాక్ మార్కెట్ గురించి కొంచెం తెలుసు. కానీ ఎఫ్&ఓ అంటే ఏంటి? ఫ్యూచర్స్ అంటే ఏంటి? ఆప్షన్స్ అంటే ఏంటి? సిఈపిఈ అంటే ఏంటి? ఇవన్నీ కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ యొక్క వీడియోలో ఎఫ్&ఓ అంటే ఏంటి? ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి? సిఈ అండ్ పిఈ అంటే ఏంటి? ప్రీమియం ఎలా వర్క్ అవుతుంది? ఎక్స్‌పైరీ అంటే ఏంటి? స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి? అన్నీ చాలా సింపుల్‌గా నేర్చుకుందాం. ఇది మన 30 డేస్ ఎఫ్&ఓ బిగినర్ సిరీస్ డే 1. ఎఫ్&ఓ అంటే ఏంటి? ముందుగా ఎఫ్&ఓ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎఫ్&ఓ అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఇవి స్టాక్ మార్కెట్‌లో ఉండే డెరివేటివ్ కాంట్రాక్ట్స్. డెరివేటివ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే దాని వాల్యూ ఇంకొక అండర్‌లయింగ్ అసెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ అండర్‌లయింగ్ అసెట్ అనేది ఒక స్టాక్ కావచ్చు, ఇండెక్స్ కావచ్చు, కమోడిటీస్ కావచ్చు. ఎగ్జాంపుల్‌కి మనం నిఫ్టీని డైరెక్ట్‌గా కొనడం కాదు. నిఫ్టీ మీద ఉండే ఫ్యూచర్స్ లేక ఆప్షన్స్ కాంట్రాక్ట్‌లో ట్రేడ్ చేయొచ్చు. అంటే ఎఫ్&ఓ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ ప్లస్ ఆప్షన్ అనమాట. ఫ్యూచర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఎఫ్&ఓలో ఫస్ట్ పార్ట్ ఫ్యూచర్స్. ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటే ఫ్యూచర్లో ఒక ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్కి అండర్లయింగ్ అసెట్ని బై లేక సెల్ చేయడానికి అగ్రిమెంట్ అనమాట. ఫ్యూచర్లో మార్కెట్ మన డైరెక్షన్లో మూవ్ అయితే ప్రాఫిట్ రావచ్చు, కానీ మార్కెట్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే లాస్ కూడా వస్తుంది. ముఖ్యంగా లెవరేజెస్ వల్ల చిన్న మార్కెట్ మూమెంటం కూడా మన క్యాపిటల్ మీద పెద్ద ఇంపాక్ట్ కనిపించవచ్చు. అందుకే ఫ్యూచర్ అనేది ఈజీ మనీ మేకింగ్ మిషన్ కాదు. ఆప్షన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఎఫ్&ఓలో సెకండ్ పార్ట్ ఆప్షన్స్. ఆప్షన్స్లో 2 ఇంపార్టెంట్ టైప్స్ ఉంటాయి. కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్. కాల్ ఆప్షన్ అంటే సిఈ అనమాట. పుట్ ఆప్షన్ అంటే పిఈ అనమాట. ఇప్పుడు సిఈ అంటే జనరల్లీ మార్కెట్ పైకి వెళ్తుందని బుల్లిష్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నప్పుడు యూజ్ చేసే ఆప్షన్. అలాగే పిఈ అంటే కూడా పిఈ అంటే మార్కెట్ కిందకి వెళ్తుందని బేరిష్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నప్పుడు యూజ్ చేసే ఆప్షన్. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్, సిఈ కొన్నంత మాత్రాన మార్కెట్ పైకి వెళ్ళాలని గ్యారంటీ లేదు. అలానే పిఈ కొన్నంత మాత్రాన కూడా మార్కెట్ కిందకి రావాలని గ్యారంటీ లేదు. ఆప్షన్ ప్రైస్ మీద మార్కెట్ డైరెక్షన్‌తో పాటు టైమ్ వాలటాలిటీ అండ్ వేరే ఫ్యాక్టర్స్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఇప్పుడు సిఈ అండ్ పిఈ గురించి తెలుసుకుందాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ నిఫ్టీ ఇప్పుడు 25,000 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం. మీరు మార్కెట్ బుల్లిష్‌గా ఉంటుంది అని అనుకుంటే కాల్ ఆప్షన్ అంటే సిఈని కన్సిడర్ చేయొచ్చు. అదే మార్కెట్ బీరిష్‌గా ఉంటుంది అని అనుకుంటే పుట్ ఆప్షన్ అంటే పిఈని కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇది బయింగ్ రికమెండేషన్ కాదు. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మాత్రమే ఎగ్జాంపుల్ అన్నమాట. బుల్లిష్ అంటే సిఈ, బేరిష్ అంటే పిఈ. ఇప్పుడు ప్రీమియం అంటే ఏంటి? ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ వర్డ్ ప్రీమియం. మీరు ఆప్షన్ కాంట్రాక్ట్ కొనేటప్పుడు పే చేసే ప్రైస్‌ని ఆప్షన్ ప్రీమియం అంటారు. ఎగ్జాంపుల్‌కి ఒక సిఈ ప్రీమియం రూ. 100 ఉంది అనుకుందాం. కానీ ఆప్షన్ ప్రీమియం ఫిక్స్‌డ్‌గా ఉండదు. అండర్లయింగ్ ప్రైస్ మొమెంటం, టైమ్ రిమైనింగ్, వాలటాలిటీ అండ్ డిమాండ్ సప్లై ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల ప్రీమియం కంటిన్యూయస్‌లీ చేంజ్ అవుతుంది. అందుకే నిఫ్టీ కొంచెం పైకి వెళ్ళిందని చూసి ఆప్షన్ ప్రీమియం కూడా సేమ్ అమౌంట్‌లో పెరుగుతుంది అని అనుకోవడం తప్పు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎక్స్‌పైరీ. ప్రతి ఒక్క కాంట్రాక్ట్‌కి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అంటే ఆ కాంట్రాక్ట్‌కి ఒక వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుందన్నమాట. ఎక్స్‌పైరీ దగ్గరికి వస్తున్న కొద్దీ టైమ్ వాల్యూ డికే అనే ఎఫెక్ట్ ఆప్షన్ ప్రైస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. దాని గురించి మనం సిరీస్‌లో లేటర్ డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. కానీ ఇప్పుడు ఒక బిగినర్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆప్షన్‌కి కూడా ఒక టైమ్ లిమిట్ ఉంటుంది. నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్. స్ట్రైక్ ప్రైస్ అంటే ఆప్షన్ కాంట్రాక్ట్‌లో స్పెసిఫైడ్ ప్రైస్ లెవెల్ అనమాట. ఎగ్జాంపుల్‌కి నిఫ్టీ 25,000 దగ్గర ఉంది అనుకుందాం. అంటే 25,000 సిఈ, 25,100 సిఈ, 25,200 సిఈ ఇలా డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్ ఉంటాయి. ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. కానీ చీప్ ప్రీమియం ఉందనేసి ర్యాండమ్‌గా ఒక స్ట్రైక్ ప్రైస్‌ని మనం సెలెక్ట్ చేసుకోకూడదు. అది కరెక్ట్ స్ట్రాటజీ కాదు. నెక్స్ట్ పాయింట్ లాట్ సైజ్. ఎఫ్&ఓలో మనం నార్మల్ స్టాక్ లాగా సింగిల్ యూనిట్ పైన ట్రేడ్ చేయలేం. కాంట్రాక్ట్ ప్రీ డిఫైన్డ్ లాట్ సైజ్లో ట్రేడ్ అవుతాయి. అందుకే ఆప్షన్ ప్రీమియం చూసి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ని క్యాలిక్యులేట్ చేయకూడదు. బేసిక్గా ప్రీమియం ఇంటూ లాట్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు కాంట్రాక్ట్ వాల్యూ. ఎగ్జాంపుల్కి ప్రీమియం రూ. 100 అండ్ లాట్ సైజ్ రూ. 50 అనుకుంటే 100 ఇంటూ 50 ఈజ్ ఈక్వల్స్ టు 5,000 రూపీస్. ఇది జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ మాత్రమే. యాక్చువల్ లాట్ సైజ్ ట్రేడ్ చేసే ముందు కరెంట్ ఎక్స్చేంజింగ్ స్పెసిఫికేషన్స్ని చెక్ చేయండి.
నెక్స్ట్ పాయింట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, బిగినర్స్ ఎందుకు లాస్ అవుతారు? ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, బిగినర్స్ ఎఫ్ఎండ్ఓలో ఎందుకు లాసెస్ ఫేస్ చేస్తారు? నెంబర్ 1, అండర్స్టాండింగ్ లేకుండా ట్రేడ్ చేయడం. సెకండ్ పాయింట్, చీప్ ఆప్షన్ కనిపిస్తే బై చేస్తారు. థర్డ్ పాయింట్, స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేస్తారు. ఫోర్త్, ఓవర్ ట్రేడింగ్ చేస్తారు. ఫిఫ్త్, లెవరేజెస్ వల్ల ఎక్కువ రిస్క్ తీసుకుంటారు. ఎఫ్ఎండ్ఓలో ఫస్ట్ గోల్ ప్రాఫిట్ కాదు, ఫస్ట్ గోల్ క్యాపిటల్ ప్రొటెక్షన్ అండ్ లెర్నింగ్. ఇప్పుడు క్విక్ రివిజన్ చేసుకుందాం. ట్రేడర్స్, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? ఎఫ్ఎండ్ఓ అంటే ఎఫ్ఎండ్ఓ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ ప్లస్ ఆప్షన్. ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ ప్రైస్కి సంబంధించిన కాంట్రాక్ట్. ఆప్షన్లో మెయిన్ టైప్స్ సిఈ అండ్ పిఈ. సిఈ అంటే జనరలీ బులిష్ సైడ్ ఎక్స్పెక్టేషన్ కోసం, అండ్ పిఈ అంటే జనరలీ బేరిష్ సైడ్ ఎక్స్పెక్టేషన్ కోసం యూస్ చేస్తారు. ఆప్షన్కి ప్రీమియం ఉంటుంది, ఆప్షన్కి ఎక్స్పైరీ ఉంటుంది, అండ్ అలానే ప్రతి ఆప్షన్కి స్ట్రైక్ ప్రైస్ కూడా ఉంటుంది. అండ్ మెయిన్ పాయింట్, ఎఫ్ఎండ్ఓలో లాట్ సైజ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎఫ్ఎండ్ఓని కంప్లీట్గా బిగినర్ లెవెల్ నుంచి నేర్చుకోవాలంటే మన 30 డేస్ ఎఫ్ఎండ్ఓ బిగినర్ సిరీస్ని మిస్ అవ్వకండి. ఇది డే 1. నెక్స్ట్ వీడియోలో ఫ్యూచర్ విసెస్ ఆప్షన్ అసలు డిఫరెన్స్ ఏంటి అనేది సింపుల్గా ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, నేషనల్ మార్కెట్ 1ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎఫ్ఎండ్ఓ నేర్చుకోవాలనే ఫ్రెండ్కి ఆర్ రిలేటివ్స్కి ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ రిమెంబర్, ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే, బ్లైండ్గా ట్రేడ్స్ తీసుకోకండి. సీ యూ ఇన్ డే 2.